ఈ సినిమాని నిలబెట్టిన సురేష్ బాబు, నిర్మాత రాజ్ కందుకూరి, వీళ్ళు హీరోలు అయితే వీళ్ళకన్నా హీరోలు ఎవరంటే ఇలాంటి మంచి సినిమాలు చూస్తూ ఉన్న ప్రేక్షకులు ఉన్నారే వాళ్ళు నిజమైన హీరోలు. పెళ్లి చూపుల సినిమాకి చాలాసార్లు ప్రివ్యూలు పిలిచినా కూడా నేను రాలేకపోయాను. చాలా పెద్ద హిట్ అయింది. అలాగే మెంటల్ మొదలు కూడా నేను రాలేదు. మంచి హిట్ అయింది. ఈవెన్ బిఫోర్ ద రిలీజ్ ఒక ప్రొడ్యూసర్కి సినిమా రిలీజ్కి ముందే ఒక సినిమా బాగా ఆడుతుంది అని 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 తెలియడం, ఆ కాన్ఫిడెన్స్ ఉండడం, యూనో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ యాసెట్ అనమాట. సినిమా కథ రాయడం ఒక ఎత్తు, తీయడం ఒక ఎత్తు, దాన్ని రిలీజ్ చేయడం లైక్ ప్రవీణ్ సెడ్ ఇస్ కంప్లీట్లీ అప్హిల్ టాస్క్. ముందు ఈ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కథ విన్న తర్వాత మంచి సినిమా చేద్దాం, మంచి సినిమా అనే పేరు వస్తే చాలు అని అయితే నేను అనుకున్నానండి. కానీ అంటే పెళ్లి చూపులు అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి వద్దన్న ఎంతో కొంత ప్రెషర్ ఉంటుంది. కానీ ఆయన వచ్చి వివేక్ మనం హిట్ సినిమా వద్దు, మంచి సినిమా తీద్దాం అని చెప్పి, అంటే ఎప్పుడు అదే అనేవాళ్ళు. అంటే ఒక మంచి సినిమా తీద్దాం, అది హిట్ అవుతుందో లేదో మన చేతుల్లో లేదు, బేసికల్గా ఒక మంచి సినిమా తీద్దాం అని చెప్పి అనేవాళ్ళు. సో ఒక మంచి సినిమా తీయడం మాత్రమే మా చేతుల్లో ఉంది, అది ఎంతవరకు హిట్ అవుతుంది అనేది మీ చేతిలో ఉంది. అంటే పెళ్లి చూపుల తర్వాత బ్యాక్ టు బ్యాక్ చేసిన సినిమా నేను ఇది. పేరు పెళ్లి చూపులకి ఎంత వచ్చిందో దీనికి ఎంత వచ్చింది. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం లోపల నాకే కాదు, నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వందల కొద్ది మెసేజ్లు వస్తున్నాయి. ప్రతి వాళ్ళు టికెట్స్ ఫోటోలు తీసి పంపిస్తున్నారు. మేము ఈ సినిమా ఇక్కడ చూసాం, ఇది యూఎస్ నుంచి చూసినా, కాలిఫోర్నియా నుంచి చూసినా, న్యూ జెర్సీ చూసినా, కాకినాడలో చూసినా, వందల కొద్ది చూసి మేము ఎంజాయ్ చేసాం. ఏ సీన్ నచ్చింది, ఏ సీన్ని క్రిటికల్గా అనలైజ్ చేస్తూ వాళ్ళు చేస్తున్నది చూస్తే వాళ్ళు అంత డీప్గా ఆలోచించి ఈ సినిమాని చూశారనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే ఇందులో మళ్ళీ కొత్త టెక్నీషియన్స్ ఒక 10 మంది ఇందులోకి జాయిన్ అయ్యారు. ఇండస్ట్రీలోకి ఎవ్రీ టైం నేను సినిమా చేసినప్పుడు ఒక 10 మంది టెక్నీషియన్లు బయటికి వెళ్ళడం ఫస్ట్ ప్రథమ విజయంగా నేను భావిస్తాను అది. ఎందుకంటే టెక్నీషియన్స్ కొత్త వాళ్ళు వెళ్తే ఈ 10 మంది మళ్ళీ వెళ్ళి ఇంకో 20 సినిమాలు చేస్తారు. చేస్తే అంటే నా ఫామ్ నుంచి వచ్చినటువంటి ధర్మపద క్రియేషన్స్ నుంచి వచ్చిన టెక్నీషియన్స్ బయట మార్కెట్లో అలా 20-30 మంది వర్క్ చేస్తుంటే ఎప్పుడు చూసినా 10 ప్రొడక్షన్ హౌస్లో నా దగ్గర నుంచి వచ్చిన ఒక సీడ్ ఉంటుందని చాలా గర్వంగా ఫీల్ అవుతాను. నా గొప్పతనం కాదు అది, వాళ్ళ గొప్పతనమే. కానీ నాతో ట్రావెల్ చేశారు వాళ్ళు, నా దగ్గర నుంచి మొదలైంది వాళ్ళ జర్నీ అని ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. అలా నెక్స్ట్ ఇంకొక గొప్ప పెద్ద జర్నీ చేయబోతున్నవాడు వివేక్ ఆత్రేయ. ఈ కెన్ షూర్లీ డ్యామ్ షూర్గా చెప్పగలను నేను. అలాగే టెక్నికల్గా స్పీకింగ్ కెమెరామెన్ వేదరామన్, విప్లవ్ ఎడిటర్ అండ్ మ్యూజిక్ ప్రశాంత్ విహారీ, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క దాంట్లో వాళ్ళ ఫీల్డ్లో అద్భుతంగా చేశారు వాళ్ళు. అలాగే నాకు ఈ సినిమాకి పనిచేసినటువంటి ముఖ్యంగా నేను మీడియా సైడ్ నుంచి చెప్తున్నాను, వంశీశేఖర్లు వాళ్ళు చేసిన సపోర్ట్ ఇంత అంత కాదు. అంటే ఇప్పుడు టెక్నికల్గా ఎలా చేసాం, సినిమా ఎన్ని రోజులు షూట్ చేసి అవన్నీ చాలాసార్లు మీడియాలో చెప్పాను. బట్ నాకు రీచ్ అయ్యేలా చేసి నాతో ప్రేమగా అన్నయ్య అంటూ నా సొంత తమ్ముళ్ళలో ఉంటారు వంశీశేఖర్లు. వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి చెప్తే మిగతా సోదరులందరికీ చెప్పినట్టు ఐ ఫీల్. అండ్ అలాగే దీనికి రామానాయుడు స్టూడియోలోనే డిటిఎస్ వర్క్ జరిగింది 5.1. శ్యామ్ ఇక్కడ ఇంజనీర్ చాలా అద్భుతంగా చేశారు. అండ్ ఈ సినిమా ఇవాళ ఇంత వరల్డ్ వైడ్ రీచ్ అయ్యి దగ్గర 200 స్క్రీన్స్, ఇక్కడ అమెరికాలో 83 స్క్రీన్స్ రన్నింగ్ రైట్ నౌ యాజ్ ఆఫ్ నౌ. దీనికి సింపుల్ రీజన్ ఈజ్ డి సురేష్ బాబు గారు. ఇక్కడ డి సురేష్ బాబు గారు సపోర్ట్ లేకపోతే ఇంత గ్రేట్ రీచ్ ఉండేది కాదు ఈ సినిమాకి. ఈ సినిమాకి ట్రీట్మెంట్ బయట జనాల దగ్గర ఒక పెద్ద సినిమాకి ఎలా ట్రీట్ చేస్తారో అలాగే ట్రీట్ చేశారు. అదే రెస్పెక్టబిలిటీ, ఆ విధంగానే దానికి రాశారు. అలాగే రివ్యూ రైటర్స్ ఈ సినిమాని అద్భుతంగా మనస్ఫూర్తిగా రాశారు. అలాగే ఇందులో కొందరు రివ్యూ రైటర్స్ అక్కడ చిన్నవి వాళ్ళు కామెంట్ చేశారు. నేను హోల్ హార్టెడ్లీ శిరస్సు ఉంచి నేను ఐఎమ్ యాక్సెప్టింగ్ వాట్ యూ రోట్, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. మీ రివ్యూస్ నాకు కావాలి, మీ రివ్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. మీరు ఏం చేసినా నేను దాన్ని, నాకు అది శిరోధార్యం. నాలో ఏమన్నా చిన్న మిస్టేక్స్ ఉండుంటే నెక్స్ట్ సినిమా కరెక్ట్ చేసుకుంటాను. మిమ్మల్ని గురువుగానే ట్రీట్ చేస్తాను, మీ అందరినీ కూడా. మీ సపోర్ట్ నాకు కావాలి, మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి యాజ్ ఎ ఫిల్మ్ మేకర్. అయితే ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, నేను చేసే అటెంప్ట్ దీంట్లో కొత్త వాళ్ళకి, ఇప్పుడు కృష్ణనగర్లో సాగర్ సొసైటీలో ఇక్కడ అక్కడ వందల మంది, 2 రాష్ట్రాల్లో మీరు వెతికితే ఎంతోమంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్, ఎంతోమంది చిన్న కథలు రాసుకునే వాళ్ళు నా దగ్గరికి అన్నయ్య నాకు కథ ఉందని చెప్పడానికి వస్తారు. మీరందరూ ఇచ్చిన సపోర్ట్ వల్ల వాళ్ళకి లైఫ్ ఉంటుంది. నేను చేసేది సంవత్సరానికి ఒక సినిమా చేయగలను, నా కెపాసిటీ అంతకన్నా లేదు. మహా అయితే అనదర్ 10 ఇయర్స్లో నేను ఇంకా 8-10 సినిమాలు చేస్తాను. బట్ మీరు ఇచ్చే సపోర్ట్ చాలా అమేజింగ్. దానికి నేను చేసే అటెంప్ట్కి మీ సపోర్టే నాకు ధైర్యం, ఇంకేం లేదు.
వన్స్ అగైన్ నా టెక్నికల్ క్రూ అందరికీ నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. సినిమా అంటే ప్రాణంతో బతికిన వాళ్ళం మేమందరం. నేను కానీ రాజ్ కందుకూరు కానీ ఇందాక రాజ్ కందుకూరు అంటూ ఈ 10 yearsలో మ్యాక్సిమం 8 సినిమాలు చేయగలను, 9 సినిమాలు చేయగలను అన్నాడు. నో డౌట్ ఆ 9 సినిమాలు ఆనిముత్యాలు అవుతాయి. పూర్ణోదయాలు మొత్తం కలిపితే 8 సినిమాలు చేశారు. 8 జీవితాంతం గుర్తుండిపోతాయి కొన్ని వందల సంవత్సరాల వరకు. మా రాజ్ కందుకూరు కూడా అంతే. అలాగే ఇంకో హీరో వివేక్ ఆత్రేయ, సినిమాకి నిజమైన హీరో విష్ణు, ఈ సినిమా నిలబెట్టిన సురేష్ బాబు, నిర్మాత రాజ్ కందుకూరి. వీళ్ళు హీరోలు అయితే వీళ్ళకన్నా హీరోలు ఎవరంటే ఇలాంటి మంచి సినిమాలు చూస్తూ ఉన్న ప్రేక్షకులు ఉన్నారే వాళ్ళు నిజమైన హీరోలు. వాళ్ళు లేకపోతే ఈరోజు ఈ సక్సెస్ మీట్ లేదు. ఈరోజు ఇందాక కూడా నాకు ఈ సినిమా ఎంత సక్సెస్ అయిందంటే నాకు హరి అని బేవర్ నుంచి ఫోన్ చేసి ఫస్ట్ డేకి ఈ రోజుకి కలెక్షన్స్కి అసలు సంబంధం లేదు, మా థియేటర్లో ఆడుతుంది. ఫస్ట్ డే పెద్ద లేవు కలెక్షన్లు, సండే ఫుల్ అయిపోయింది, అక్కడి నుంచి పెరుగుతూ వచ్చింది, ఈరోజు హౌస్ఫుల్ కలెక్షన్ నడుస్తుంది, కంగ్రాట్స్ అని చెప్పండి. నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను ఎక్కడో ఫిలిం సిటీలో షూటింగ్ ఉండి బాలయ్య బాబుని, బాబు కొంచెం నేను 1 hour ముందు వెళ్తానంటే దేనికంటే ప్రెస్ మీట్ అన్నా ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యని డైరెక్టర్తో ఆయన పర్మిషన్ పంపించాను నన్ను బాలయ్య బాబు. ఇలాంటి మంచి సినిమాలు తీయాలని, మళ్ళీ నువ్వు మా విష్ణువుతో తీయాలని. విష్ణు పెద్ద మాట్లాడ్డావు, తను ఓన్లీ కెమెరా ముందే. నేను భయపెట్టాను విష్ణు మర్యాదగా నాతో మాట్లాడతామని ఆయన కూడా మాట్లాడేవాడు కాదు, సైలెంట్గా ఉంటాడు. చాలా డెడికేషన్ ఉన్న ఆర్టిస్టు, చాలా మంచి ఫ్యూచర్ ఉన్న ఆర్టిస్టు, వృత్తి మీద గౌరవం ఉన్న ఆర్టిస్టు, ప్రొడ్యూసర్ని ఏ ఇబ్బంది పెట్టిన ఆర్టిస్టు. ఇలాంటి ఆర్టిస్టులు ఎప్పుడు నిలబడాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. సో పెళ్లి చూపుల సినిమాకి చాలాసార్లు ప్రివ్యూలు పిలిచినా కూడా నేను రాలేకపోయాను. చాలా పెద్ద హిట్ అయింది. అలాగే మెంటల్ మీదలో కూడా నేను రాలేదు. సో మంచి హిట్ అయింది. బేసిక్గా నాకు ప్రివ్యూలు చూసి సినిమాని జడ్జ్ చేయడం అది తెలీదు. అందరితో పాటు నేను కూడా నాటకీయంగా చెప్పాల్సి వస్తుందని ఒక భయం, అందుకని రానంతే. సో ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, ఒక రైటర్తో పనిచేయడం ఇంకో రైటర్కి ఎంత కష్టంగా ఉంటుందో, ఎంత సౌలభ్యం ఉంటుందో రెండో అనిపించింది ఈ సినిమాకి. సో బేసిక్గా తను మంచి లిరిక్ రైటరు కాబట్టి లిరిక్ రైటర్ నుంచి ఎలా రాబట్టుకుంటాడు అనేది ఈజీ, ప్లస్ ఆయన్ని ఎలా కన్విన్స్ చేయాలనేది కష్టం. సో ఈ రెండు శ్రీరాశ్రీ గారికి కూడా తెలుసు. సో ఏదైనా అలాంటి టేస్ట్ ఉన్న డైరెక్టరు, అది మ్యూజిక్ టేస్ట్ లిరిక్ టేస్ట్ ఉన్న డైరెక్టర్తో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే శ్రీ విష్ణు గారికి ముఖ్యంగా. సో నాకు చాలా ఏదో మిడిల్ క్లాసు ఒక పక్కింటి అబ్బాయిలా ఉండే క్యారెక్టర్. సో ఆయనకి ఈ సినిమా మరో మెట్టు పైకెక్కించినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మెంటల్ మదిలో సినిమా ఎంత సక్సెస్ అంటే రాజ్ కందుకూరి గారి కాలర్ దానంతరం లేచి నిలబడే అంత సక్సెస్. ఆయన కాలర్ నిలబెట్టాల్సిన అవసరం లేకుండా కాలరే లేచి నిలబడుతుంది. సో ఇక మ్యాటర్కి వస్తే ఇంకొక విషయం అంటే చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు. వివేక్ ఆత్రేయ డైరెక్టర్ గారికి ఆల్రెడీ 2 ప్రొడ్యూసర్లు అడ్వాన్స్ చెక్లు ఇచ్చారట, చెప్పేశాను. ఓకే, సో వివరాలు తర్వాత చెప్తారు. సో ఇది కూడా సక్సెస్కి ఇంకో కొలమానం. ఇక మన భాస్కర్ భట్ల గారు చెప్పినట్టుగా ఒక గీత రచయితగా ఇంకో గీత రచయిత అయినటువంటి దర్శకుడి దగ్గర పనిచేయడం అనేది కొంత కష్టమైనా నేను మాత్రం బతికిపోయాను. ఎందువల్లంటే నేను రాసింది హిందీ పాట, హిందీ జడ్జిమెంట్ అంత నన్ను ఇబ్బంది పెట్టలేదు. సో ఎలా చూసుకున్నా సక్సెస్లో ఇంకో భాగం ఏంటంటే అందరూ హ్యాపీగా ఉండగలగటం. అంటే చూసిన ప్రేక్షకుల దగ్గర నుంచి దీనికి పనిచేసినటువంటి టెక్నీషియన్స్ కానీ ఇలా సక్సెస్ మీట్లో వచ్చి పాల్గొనాలి అంటే అది నిజమైన సక్సెస్ అయితేనే టెక్నీషియన్స్కి కూడా ఆ ఉత్సాహం వస్తుంది, ఇలా పాల్గొందాం అనిపిస్తూ ఉంటుంది. సో అందరం హ్యాపీగా ఉన్నాం. ఈ హ్యాపీనెస్ ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ నేను విన్నది కూడా ఏంటంటే అమెరికాలో 3 సెంటర్లో థియేటర్లు పెంచారు చెప్పారు నాకు. అది మన రాజ్ కందుకూరి గారు ఫేస్బుక్లో కూడా పెట్టారు ఆ విషయాన్ని. సో అలాగే ఇంకా థియేటర్స్ పెరుగుతున్నాయి, ఇంకా ఆడియన్స్ కూడా పెరుగుతున్నారు, చూసేవాళ్ళు పెరుగుతున్నారు. సో ఇది చాలా రేర్గా జరిగేటువంటి సందర్భం. ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ 3 రోజులు ఏ కలెక్షన్స్ ఉన్నాయో ఇంకా దాంతో ఒక కంక్లూజన్కి వస్తూ ఉంటారు. బట్ ఇది అలా కాకుండా సెకండ్ వీకెండ్కి కూడా కలెక్షన్స్ చాలా ఎంకరేజింగ్గా ఉండటం అనేటువంటిది ఇది చాలా ఒక పాజిటివ్ సైన్. సో ఇన్ని పాజిటివ్ సైన్స్ మధ్య, ఇన్ని నవ్వుల మధ్య ఈ సక్సెస్ మీట్ జరుపుకోవడం అనేటువంటి చాలా ఆనందంగా ఉంది. So we've been traveling for quite a while actually,
అండ్ మెంటల్ మదిలో గురించి ముందు నుంచి తెలుసు మా సినిమా పోస్ట్ దగ్గర నుంచి. అండ్ ఇదేంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ కాదండి, సినిమా రిలీజ్కి ముందే పాజిటివ్ టాక్ నడిచింది ఈ సినిమాకి. సో ఈవెన్ బిఫోర్ ద రిలీజ్ ఒక ప్రొడ్యూసర్కి సినిమా రిలీజ్కి ముందే ఒక సినిమా బాగా ఆడుతుంది అని 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 తెలియడం, ఆ కాన్ఫిడెన్స్ ఉండడం, యూనో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ యాసెట్ అనమాట ఫర్ హిమ్ టు గో ఆల్ అవుట్. సో టెక్నికల్ టీమ్, ది డైరెక్షన్ డిపార్ట్మెంట్, యూనో ఎవ్రీబడి కేమ్ టుగెదర్, యూనో డిడ్ దేర్ బెస్ట్ టు గివ్ ది రైట్ ప్రోడక్ట్. సో ఒక కొత్త సినిమాకి వచ్చేసరికి మొత్తం బాధ్యత అంతా ప్రొడ్యూసర్ మీద పడిపోతుందండి. ఎందుకంటే హీ హ్యాస్ టు, ఇప్పుడు డైరెక్టర్ ఎంత ఇంపార్టెంటో మంచి సినిమా తీయడానికి, ఒక కొత్త సినిమాని ఒక న్యూ కాస్ట్ చేసిన సినిమాని రిలీజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్, ప్రమోట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో రాజ్ కందుకూరి గారు ఐ థింక్ అన్డౌటెడ్లీ ఈ మధ్యకాలంలో వన్ ఆఫ్ దోస్ ప్రొడ్యూసర్స్ హు ఆర్ యాక్టివ్ ఇన్ ది ఇండస్ట్రీ. So that is the biggest asset to begin with for this film, and he goes all out for his films. Adi man telusinde Pelli Choopulu has been a blockbuster. So I think for this film, director and producer both share equal credit for the success of the film. I'm very happy. So ఒక మంచి బాగున్న సినిమా ఆడి కలెక్షన్స్ రావడం అనేది అది వింటేనే చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ వివేక్ ఆత్రేయ, ఐ బీన్ హియరింగ్ ఎ లాట్, యా చిన్నపిల్లలు ఉన్నట్టు చూస్తే, బట్ సో when people like Vivek come and make good films, it will be easy for people like me also. ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఒక స్క్రిప్ట్ చెప్తే వాళ్ళకు కూడా వాళ్ళు అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. వెన్ మోర్ సెన్సిబుల్ ఫిల్మ్స్ కమ్ ఫార్వర్డ్ అండ్ మోర్ సెన్సిబుల్ ఫిల్మ్స్ మేక్ మనీ బేసికలీ. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో, ఈ ఇయర్ హ్యాస్ బీన్ ఎ వండర్ఫుల్ ఇయర్ టు బిగిన్ విత్ కదా. 2017 హ్యాస్ బీన్ ఎ వండర్ఫుల్ ఇయర్. సో 2018 ఇంతకన్నా బాగుండాలి. అండ్ ఎవ్రీ ఫిల్మ్కి ఆపర్చునిటీ ఉందండి, ఆడే ఆపర్చునిటీ, అంటే టు మేక్ మనీ బేసికలీ. సో ఒక సినిమా ఇంకో సినిమాకి ఎప్పుడు కాంపిటీషన్ కాదు. సో ఐ హోప్ ఆల్ ఫిల్మ్స్ వర్క్, మోర్ గుడ్ ఫిల్మ్స్ రావాలి ఇండస్ట్రీకి, అండ్ దెన్ మలయాళం ఇండస్ట్రీని బీట్ చేయాలి మనం వెరీ సూన్. థ్యాంక్ యూ, కంగ్రాట్స్ టు ఆల్ ద యాక్టర్స్. Vishnu and the two leading ladies, they've done a wonderful job. Prashant Vihari, music is awesome, and పేర్లు కూడా భలే ఉన్నాయి. ప్రశాంత్ విహారీ, వేద్ రామన్ సినిమాటోగ్రాఫర్. సో పేర్లు వింటేనే పెట్టేసుకుంటారు బేసికలీ. All that. So I wish them, congratulations, big congratulations, and I wish them to do more of these films, meaningful cinema. Thank you for giving this opportunity. Thank you. మా అందరికి ఒకటి కామన్ ఏంటంటే, మా సినిమాలో పెద్ద స్టార్స్ ఎవరు ఉంటారు, కథని నమ్ముకొని వెళ్ళి సినిమా తీయాలనే ప్రయత్నం ఉంటుంది. సో లిటరల్గా మాకు ఇలా నడిచిన రోడ్ అప్పటి వరకు ఇలా వెళ్ళిపోద్ది అనమాట. సో యూ లిటరలీ హ్యావ్ టు పుల్ అవుట్ ఆల్ యూర్ సూపర్ పవర్స్. అంటే సినిమా కథ రాయడం ఒక ఎత్తు, తీయడం ఒక ఎత్తు, దాన్ని రిలీజ్ చేయడం, లైక్ ప్రవీణ్ సెడ్, ఇస్ కంప్లీట్లీ అప్హిల్ టాస్క్. సో దానికి మీడియా వాళ్ళు నిజంగా చాలా బాగా సహకరించారండి. వెదర్ ఇట్స్ ఫర్ రివ్యూస్ ఫర్ పిఎస్వి గరుడవేగా ఆర్ మెంటల్ మదిలో, ఎప్పటికప్పుడు మీడియా హ్యాస్ బీన్ రియలీ బ్యాకింగ్ గుడ్ స్టోరీస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. తెలుగు సినిమాలో ఏమాత్రం మార్పు వచ్చినా అందులో 50% మీ వల్లే డెఫినెట్లీ. అండ్ కమింగ్ టు మెంటల్ మదిలో, రాజ్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాన్స్టెంట్లీ ఫైండింగ్ గుడ్ స్టోరీస్, ఫర్ ఫైండింగ్ జెమ్స్ లైక్ వివేక్ ఆత్రేయ. అండ్ సినిమా చూసినప్పుడు అసలు స్క్రీన్ ప్లే కానివ్వండి, కాన్వర్జేషన్స్ కానీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. అంటే రియల్ కాన్వర్జేషన్స్, రియల్ పీపుల్, సినిమాటిక్ ఎలిమెంట్స్ తక్కువ ఉన్నాయి. నువ్వు ఇలాంటి చిన్న చిన్న అంశాలు పట్టుకొని, క్యారెక్టరైజేషన్స్ పట్టుకొని కథ నడపడం నిజంగా చాలా కష్టం అండి. అప్పట్లో బాపు గారు, జంధ్యాల గారు చేసేవారు. It's really tough, and Sri Vishnu, what a fantastic performance. It was really wonderful. Nivetha Petraj and the other girl, Amrita. So andaru చాలా బాగా చేశారు. And background score was outstanding. I really loved the background score. It was
అంటే ఒక మంచి హాయ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది సినిమాకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత. ఐ థింక్ ఎవ్రీబడి వాక్డ్ అవుట్ విత్ అ నైస్ స్మైల్. సో ట్రైలర్ నుంచి ఏ ఎక్స్పెక్టేషన్ తోటి వెళ్ళామో అలాగే బయటకు వచ్చాము. సో రాజు గారు, ఈసారి కూడా మళ్ళీ నెక్స్ట్ మీరు ఇంకా సింగిల్స్ తీరని అర్థమైంది నాకు, అన్ని బౌండరీ షాట్సే. సో రాజు గారు ఇలాగా కంటిన్యూస్గా వీరేందర్ సెహ్వాగ్లా కొడుతూ ఉండాలని అనుకుంటున్నాను. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడే కాలర్ పైకి ఉంది. సో ఇంకా ఆ కాలర్ అలాగే పైకి ఉండాలని కోరుకుంటున్నాను. జనరల్గా ఆల్ ఆఫ్ అస్, అంటే నేను కూడా ఒక చిన్న సినిమా తీసి రీఎంట్రీ ఇచ్చి పెద్ద హిట్ ఇచ్చాను. జనరల్గా ఏమవుతుందంటే చాలామంది చిన్న సినిమాలు తీసి చేద్దాం అనుకుంటాం. ఒకసారి చిన్న సినిమా తీసి పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ చిన్న సినిమా తీసి హిట్ ఇవ్వాలంటే 10 సార్లు ఆలోచిస్తున్నాం మేమే. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ రాజ్ కందుకూరి, హూజ్ పెళ్లి చూపులు అంటే హిట్ ఇచ్చి మళ్ళీ ఇంకో చిన్న సినిమా అంతే కష్టపడి తీసి అట్లాగే చేస్తూ ఉంటామని చెప్పి అంటున్నాడు. ఇట్లా చాలా ఇట్లాంటి ప్రొడ్యూసర్లు చాలా అరుదండి. అండ్ ఐ హోప్ యూ కంటిన్యూ దిస్ అండ్ encourage all the newcomers. థ్యాంక్ యూ సో మచ్. And I think the industry requires, really somebody like you for the newcomers. And once again, I wish the whole team, Andy, it's a very good hit and a lot of positive reports from overseas also. Wish them all the very best. Thank you. సినిమా సక్సెస్ అయినందుకు మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన అందరికీ కూడా దాము గారు, ప్రవీణ్ గారు, నందిని రెడ్డి గారు, అందరూ కూడా మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. ముందు ఈ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కథ విన్న తర్వాత మంచి సినిమా చేద్దాం, మంచి సినిమా అనే పేరు వస్తే చాలు అని అయితే నేను అనుకున్నానండి. కానీ ఫైనల్గా ఈ సినిమా మంచి సినిమాతో పాటు మంచి హిట్ కూడా వచ్చింది. అలాగే మంచి గౌరవం కూడా వచ్చింది. అంటే గౌరవం అంటే నేను వెరీ యావరేజ్ స్టూడెంట్ అండి. నేను స్కూల్లో ఉన్నప్పుడు అది అంటే జస్ట్ పాస్ అయ్యేవాడిని అనమాట. జస్ట్ పాస్ స్టూడెంట్ అంతే, ఫెయిల్ అయ్యేవాడిని కాదు. అలాంటి టాప్ ఏమీ లేదనమాట. కాకపోతే ఈ టాపర్స్ ఉంటారు కదా, వాళ్ళని పొగుడుతుంటే కోపం వచ్చేది. ఎక్సలెంట్ అని, వండర్ఫుల్ అని, ఫెంటాస్టిక్ అని ఈ మాటలు ఎక్కువ వినేవాడిని అనమాట స్కూల్లో, కాలేజీలో. బాగా టాపర్స్ని అలాంటి మాటలు ఎప్పుడు నేను పర్సనల్గా ఎప్పుడు అది ఫీలింగ్ కలగలేదు నాకు ఎవరు చెప్పలేదు అది. కానీ ఈ సినిమా చూసిన తర్వాత అందరూ బాగుంది, ఇవన్నీ కాకుండా ఫెంటాస్టిక్ ఫిలిం, ఎక్సలెంట్ ఫిలిం, వండర్ఫుల్ ఫిలిం ఇలా చెప్తుంటే అంటే డిఫరెంట్ సినిమా చేసినప్పుడు ఎలా ఉంటుందో ఆదరణ అనేది చిన్న భయం ఉండేదండి ఫస్ట్ నుంచి. కానీ ఊహించిన విధంగా నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్, ఫుల్గా కడుపు నిండింది. ఖచ్చితంగా ఇలాగే డిఫరెంట్ ఫిలిమ్స్ చేద్దామని కోరిక ఉంది. అలాగే కొనసాగుతాను అనుకుంటున్నాను. వివేక్ ఇలాగే డిఫరెంట్ సినిమాలు చేయాలి, మంచి సినిమాలు. టీం ఇందాక మీరు అన్నారు కదా పక్కనే రెడీగా ఉందని, టీం ఎప్పుడు కూడా వివేక్ కోసం రెడీగానే ఉంటారండి. సో నాకు ఈ టీం పర్సనల్గా చాలా ఇష్టం. ఇంకా రాజ్ సార్ మొన్న ఏంటంటే అది థ్యాంక్స్ మీట్ ఏదో పెట్టాం కదా, అప్పుడు అన్నారు నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి మీద అని ఎలా అడుగుతుంటే ఈయన 2 ఈ టైప్ జానర్ చేశాం కదా, నెక్స్ట్ మారుస్తానన్నారు. మీరు దయచేసి మార్చొద్దు సార్, అంటే ఫ్యామిలీ ఫిలిమ్స్. 90స్లో ఒక ఆవిడ ఫోన్ చేశారు, 90స్లోనంట ఫ్యామిలీ అంతా కలిసి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలకి ఎలా వెళ్ళేవారంటండి. ఆ రోజులు గుర్తొస్తున్నాయి అమ్మ, మీ సినిమాకి అలాగే వచ్చారు ఫ్యామిలీస్, అలాగే ఎంజాయ్ చేస్తున్నారు అన్నారు. ఇది మీరు జానర్ మార్చొద్దు సార్, ఇలాంటి సినిమాలు చేసే ప్రొడ్యూసర్ ఒక్కరే, అంటే బ్యాక్ టు బ్యాక్ ఈ టైప్ చేశారు, అలాగే కంటిన్యూ చేయండి. ఈ సినిమాకి అందరూ పెళ్లి చూపులతో రిఫరెన్స్ తీసుకున్నారు, పెళ్లి చూపులు ప్రొడ్యూసర్ అని. అలాగా పెళ్లి చూపులతో చాలామంది కంపేర్ చేశారండి. అంటే ఆయన ముందు అంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా కంపారిజన్ ఉంటుంది. అది మాకు చాలా పాజిటివ్ అయింది. అట్ ద సేమ్ టైం కొంచెం టెన్షన్ కూడా పెరిగింది మాకు కంపేర్ చేసినందుకు. ఎనీవే ఈ 2 సినిమాలు అయిపోయినాయి సార్, ఇంకా నెక్స్ట్ నుంచి మీకు కంపారిజన్లో ఉండవు, ఓన్లీ ధర్మపద సినిమా అంటే ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూడొచ్చు అనే కాన్ఫిడెన్స్ని ఇచ్చారు. మీరు దయచేసి మామూలు ఈ టైప్ సినిమాలు చేయొద్దు, ఇలాంటివే చేయండి, చిన్న సినిమాలే చేయండి. చాలా హ్యాపీ నేను రాజ్ కందుకూరి గారితో వర్క్ చేయటం. ఇంకా మా టీం, మా క్యాస్ట్ అండ్ క్రూ, శివాజీ రాజా గారు, అనితా చౌదరి గారు, కిరీటి, మా మనోసాకి బ్యాచ్, హీరోయిన్లు ఇద్దరు. అంటే ఈ సినిమాకి నాకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో నేను ఏం చేయలేదు,
వాళ్ళు ఏం చేశారో దానికి రియాక్షన్లు మాత్రమే. సో టోటల్ క్రెడిట్స్ నాకు ఏమైనా పేరు వచ్చిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ నాతో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు మాత్రమే. చాలా 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 థ్యాంక్స్ అండి. ఆ, ఆ, అంతేనండి. థ్యాంక్స్ అండి. రాజ్ గారు, విష్ణు అండ్ ద హోల్ టీమ్ హియర్. ఇది ఎక్కడ సినిమా అదొక సక్సెస్ మీట్ కాకుండా ఇట్స్ అ జర్నీ, బ్యూటిఫుల్ జర్నీ. మళ్ళీ మళ్ళీ ఇదే చెప్పకుండా మీడియా వాళ్ళందరికీ కూడా చాలా యూ బీన్ వెరీ 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 స్వీట్ టు ఆల్ ఆఫ్ అస్. ఒక సినిమా గురించి కాదు, ఇండివిజువల్గా కూడా యూ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇందాక నందు చెప్పిన నందిని రెడ్డి మేమంతా మురారి చేసాం శివాజీ. సో అప్పటి నుంచి ఇప్పటికీ అలాగే ఉంది. నన్ను అమ్మమ్మ కూడా చేస్తుందండి, చూద్దాం అమ్మమ్మ 200 days ఏదైనా ఆడుతుందేమో విత్ అమ్మమ్మ రోల్ చేస్తే విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ థ్యాంక్స్ వన్స్ అగైన్ మా ప్రెసిడెంట్ శివాజీ రాజా గారికి. అలాగే హీ డిడ్ అ వండర్ఫుల్ రోల్. అసలు కనిపించినప్పుడల్లా ప్రతి రివ్యూ చూపిస్తున్నారనమాట. ఇలాగా హీ సో ఎక్సైటెడ్ అనమాట. ఆయనకన్నా మాకెక్కువ ఎక్సైటెడ్గా ఉంది ఆయన రోల్కి. అండ్ థ్యాంక్ యూ డైరెక్టర్ వివేక్ అండ్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆల్ ద టీమ్ పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సక్సెస్ చేయండి. సక్సెస్ చేసినా చెప్పిన గుర్తుపెట్టుకోండి అందరినీ. దర్ ఆల్ లైక్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. సినిమా చూడండి, ఆనెస్ట్ స్టోరీ, కష్టపడి చేసాం విత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్ అండ్ ఫ్యాషన్ డిజైనర్స్. ఆయన సినిమా కోసం అందరం కలిసి వీర్ లైక్ వెరీ యంగ్ టీమ్, ప్లీజ్ సినిమా చూడండి అని చెప్పాం. బట్ టుడే వీ హ్యావ్ ఎ సక్సెస్ మీట్ and the real heroes are the audience who gave us this pedestal today. Vivek, I laughed when he gave me the narration. I was like, this is a sure shot hit. The minute he told me, and it was such a pleasure working with everyone because everyone is so young and we have the same wavelength, and everyone at any given time was standing by me. If there was a small glitch on వాళ్ళందరూ మాట్లాడారు, నేను మాట్లాడేంత గొప్ప నేను కాదు. సూపర్ మూవీ, మీ అందరూ ఆదరించారు అండ్ సూపర్ డూపర్ హిట్ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందులో నేను కూడా పాడాను కాబట్టి ఇంకా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా స్పెషల్, ఎందుకంటే ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఎలా ఫేస్ చేస్తాం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒక అందరి ఫేసెస్లో ఒక స్మైల్, ఒక గ్రిన్ చూస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ అ గ్రాండ్ సక్సెస్ ప్రేక్షకులందరికీ. అండ్ థ్యాంక్ యూ రాజ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐఎమ్ లైక్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు యూ త్రూ అవుట్ మై కెరియర్. అండ్ ఆడియో స్కోప్ చూసుకున్నట్టయితే దెర్ ఆర్ ప్రాబ్లీ సమ్ 8+ సాంగ్స్ అండ్ ఆన్ ది CD దెర్ ఆర్ 7 సాంగ్స్ అండి. సో ఒకసారి మీరు ఆడియో చూస్తే ఇట్ హ్యాస్ దట్ వైడ్ డైవర్సిటీ ఇన్ ద లైక్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ ది ఐడియాస్. అండ్ లైక్ అది అంటే ఎనీ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ చేయగలరు, బట్ ఒక ఫిల్మ్లో దాన్ని ఇన్కార్పొరేట్ చేద్దామనే ఒక ఐడియా వచ్చిన వివేక్కి ఐ షుడ్ యాక్చువల్లీ స్పెషలీ మెన్షన్ హిమ్. బికాజ్ ఏదన్నా ఒక ఐడియాతో అంటే ఒక టిపికల్ సాంగ్ ఫార్మాట్లో చేద్దాము అనేది లైక్ దట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ విత్ ఎనీ ఆల్బమ్. బట్ ఒక ఐడియాతో వచ్చినప్పుడు లేదు ఇంకా ఏదైనా క్రేజీగా చేద్దాం, ఇంకా దాంట్లో ఇంకేమైనా ఎలిమెంట్స్ యాడ్ చేసి లెట్స్ మేక్ ఇట్ మోర్ క్వర్కీ అని. అండ్ క్వర్కీ అనే టర్మ్ ఎవ్రీ సాంగ్లో చేద్దాం మనం ఈ ఆల్బమ్, లెట్స్ మేక్ ఇట్ యాజ్ స్పెషల్ యాజ్ పాసిబుల్ అని ఒక గట్స్ నాకు ప్రొవైడ్ చేసిన వివేక్కి అండ్ ఆల్సో ఫెంటాస్టిక్ లిరిక్స్ ఇచ్చిన వివేక్ అండ్ హసిత్, ఎవర్ థ్యాంక్ఫుల్ బ్రో. సక్సెస్ మీట్ అంటున్నారు కానీ నాకు ఎలా ఉందంటే బేసికల్గా అర్రే అప్పుడే సినిమా అయిపోయిందా. సో ఏంటంటే మామూలుగా బేసికల్గా ఒక ఇళయరాజా గారి పాట విన్నా, లేకపోతే ఒక AR రెహమాన్, ఎవరండి తీసేద్దాం మీరే హీరో. సో ఒక ఇళయరాజా గారి పాట విన్నా, ఒక AR రెహమాన్ గారి పాట విన్నా. ఏంటంటే పాట అయిపోగానే అర్రే అప్పుడే అయిపోయిందా అని ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉంటుంది. సో నాకు ఈ జర్నీ మొత్తం అలాగే ఉందండి. అంటే నిన్న ఆఫీస్లో కూర్చొని రషెస్ చూస్తున్నప్పుడు అరే ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి అనిపించింది. సో ఈ జర్నీలో యాక్టర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, నా టీం ప్రతి ఒక్కరు వాళ్ళందరికీ ఒక రిప్రజెంటేటివ్గా నేను ఇక్కడ మాట్లాడుతున్నాను తప్పితే. సో ప్రతి ఒక్కళ్ళు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. సో నా టీం, నా యాక్టర్స్ అండ్ రాజ్ సార్ గురించి చెప్పాలంటే అంటే పెళ్లి చూపులు అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి వద్దన్న ఎంతో కొంత ప్రెషర్ ఉంటుంది. కానీ ఆయన వచ్చి వివేక్ మనం హిట్ సినిమా వద్దు, మంచి సినిమా తీద్దాం అని చెప్పి, అంటే ఎప్పుడు అదే అనేవాళ్ళు. అంటే ఒక మంచి సినిమా తీద్దాం, అది హిట్ అవుతుందో లేదో మన చేతుల్లో లేదు, బేసికల్గా ఒక మంచి సినిమా తీద్దాం అని చెప్పి అనేవాళ్ళు. సో ఒక మంచి సినిమా తీయడం మాత్రమే మా చేతుల్లో ఉంది, అది ఎంతవరకు హిట్ అవుతుంది అనేది మీ చేతిలో ఉంది. బట్ ఈరోజు ఇంత పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ సినిమాలో ఫైనల్గా అంటే మాకు వెంకట సిద్ధారెడ్డి గారు కానివ్వండి, పవన్ సార్ అంటే వాళ్ళకి అవసరం లేదు యాక్చువల్గా. వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చి ఇంకా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం, ఇంకా దీన్ని బాగా చేద్దాం అని చెప్పి
పేరు పేరున వెంకట సిద్ధారెడ్డి గారు కానీ పవన్ సాధనని గారు కానీ అండ్ ధీరజ్ గారికి కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. Hi Indigo It's viewers, this is Anu Emmanuel. Exclusive videos. For more interviews And gossips, news and much more. Please subscribe to IG Telugu.